హాయ్! హలో! నమస్తే. ఈరోజు మనం పచ్చి నెత్తళ్ళు, పచ్చి మామిడికాయ వేసి ఇగురు చేద్దామండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మిక్సీలో ఏమీ వేయక్కర్లేదు. చక్కగా ఇంట్లో ఉండేటటువంటి చక్కగా మన కిచెన్‌లో ఉండే పౌడర్స్ వేసి చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనిక్కడ పచ్చి నెత్తళ్ళు తీసుకున్నాను. నేను అర కేజీ నెత్తళ్ళు తీసుకున్నాను. అక్కడే బాగు చేయించేసి తల అది తీసేసి శుభ్రంగా చేసిస్తారు కదా! సో, ఇంటికొచ్చాక శుభ్రంగా కడిగేసి 4, 5 సార్లు అందులో హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పచ్చి కారపు పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి నేను చూపించిన విధంగా. నేను అర కేజీ నెత్తళ్ళకి కొలతలు చెప్తున్నాను. మీరు ఒకవేళ కేజీ నెత్తళ్ళు తీసుకున్నట్లయితే ఈ కొలతలు డబుల్ చేసుకోండి. ఇందులోనే ఒక చెక్క నిమ్మకాయ పిండేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ తీసుకొని ఈ రకంగా కొంత కూరుకోవాలి. మిగిలింది ఇలా ముక్కలుగా చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కాస్త నూనె ఎక్కువే పడుతుంది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనిక్కడ 2 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఇప్పుడు నేను టొమాటో ప్యూరీ వేస్తున్నాను. టొమాటోస్‌ని మిక్సీలో వేసేసి వడగట్టేసి పక్కన పెట్టాను. అది వేస్తున్నాను. అర స్పూన్ సాల్ట్, ఒక స్పూను ధనియాల పౌడరు, పావు స్పూను జీలకర్ర, ముప్పావు స్పూను గరం మసాలా వేసుకోండి. ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసేసి ఒకసారి కలపాలి. ఈ టొమాటో ప్యూరీ కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో పచ్చికారం వేసుకోవాలి. మనం ఫిష్‌లో ఆల్రెడీ పచ్చికారం వేసాం కదా! ఒక స్పూను. ఇందులో ఇంకొక ముప్పావు స్పూను లేదా ఒక స్పూను వేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా టొమాటో ప్యూరీ దగ్గరకు పడి ఆయిల్ పైకి తేలినంత వరకు కాస్త వేయించాక ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచినటువంటి నెత్తళ్ళు ఇందులో వేసేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి మామిడి తురుము కూడా వేసేసి మూత పెట్టేసి కాసేపు సిమ్‌లో పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఈ ఫిష్‌కి మసాలా అంతా కూడాను బాగా పడుతుందనమాట. మంచి టేస్ట్ వస్తుంది. ఇలా సిమ్‌లో పెట్టి మగ్గనిస్తే కిందని అడుగంటకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూసారా ఈ ఆయిల్ అంతా పైకి తేలింది కదా! ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు వేసుకోవాలి. ఒక పావు లీటర్ నీళ్లు వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. పచ్చినెత్తళ్ళు కాబట్టి చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అడుగు నుంచి కలుపుకోవాలి. అడుగు నుంచి కలిపిన తర్వాత కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీ రెసిపీ కదా! ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసాం. ఇంకెందుకు ఆలస్యం? ఇది కూడా మీరు ప్రిపేర్ చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో, టేస్టీ పచ్చి నెత్తళ్ళు, పచ్చి మామిడికాయ ఇగురు లేదా కూర లేదా పులుసు మీరేదైనా అనుకోండి. చింతపండు వేయలేదు కాబట్టి ఇగురు అని చెప్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.